ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలా కలిసి ప్రభుని వాక్యం ధ్యానించే కృప దేవుడు మనకి ఇచ్చిన్నారు. దేవుని మహాకృప మీ ప్రార్థనల ద్వారా పగలు రాత్రి మరియు మురుమల్ల ప్రాంచుపుర ఉపవాస ప్రార్థనలు దీవెనకరంగా జరిగాయి. ఈ పగలు ముగింపు కూడిక ప్రార్థించండి, పాల్గొనండి. రండి దేవుని వేదవాక్యంలోకి నిన్నటి భాగాన్ని కంటిన్యూ చేద్దాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 5వ వచనం. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి. ప్రియులరా, ఈ భాగాన్ని మనము చూచినప్పుడు మరి కానుక తేవాలా వద్దా అనే విషయాలు విన్నాం. సో కానుక తెస్తే దేని కొరకు ఉపయోగించాలి, తేవాలా వద్దంటే తేవాలి అని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటే ప్రభువుకు తెలుసు విధవరాలు గురించి, అయినా ఆమెను గురించి ప్రశంసించారా తప్ప ఎందుకు వేసేవని అనలేదు. కనుక ప్రభు చెప్పినప్పుడు తేవద్దని చెప్పడానికి నేనెవరిని, మీరెవరు? అది కరెక్ట్ కాదు. ఇక 2, ఎందుకు దేవుని మందిరంలో మనం కానుకేయాలంటే పాస్టర్ గారు లగ్జరీ లైఫ్ అనుభవించడానికి కాదు, రాయల్టీ జీవితాన్ని జీవించడానికి కాదు. ఎందుకు అంటే స్పష్టంగా రాయబడింది అక్కడ 5వ వచనం చివరి మాటలో, యెహోవా సేవ నిమిత్తము అన్నారు. అంటే ఒక వ్యక్తి మందిరంలో కానుక వేసేది తన కృతజ్ఞత భావంతో, దేవుడు తన కాచి కాపాడినందులకు గాను కానుకను వేస్తారు, కానుకను వేస్తారు. అయితే పిల్లరా, మరి ఈ కానుక ఎందుకోసం అంటే ఆది సంఘంలో కొందరిని వాళ్ళు పోషించారు, సువార్తను ఆయా ప్రాంతాలకు వాళ్ళు మోసుకుని వెళ్ళారు. దైవ సేవకులు, దైవజనుడు వేరే పని పెట్టుకోడిక, సైడ్ వ్యాపారాలు ఉండవు, బిజినెస్లు ఉండవు, పార్ట్ టైం జాబులు ఉండవు, వ్యవసాయాలు కోళ్ళఫారాలు ఉండవు, పోస్ట్ మ్యాను గన్మ్యాన్లు ఉండవు, ఏ విధమైన ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగం చేసే వ్యక్తి పరిపూర్ణమైన సేవకుడు కాదు. పౌలు గారు డేరాలు కుట్టారనేటి ఒక్క సాకు చెప్పి ఎంతోమంది ఇలా చేస్తున్నారు. పౌలు గారు డేరాలు ఒక పర్యాయమే చేశారు, ఒక ప్రాంతంలో, లేదా జీవితాంతం కూడా కొనసాగించలేదు. పిల్లరా, ఒక్క వాక్యం చూపించి వాక్యం అంతటిని వక్రీకరించకూడదు, అది తప్పు. సంపూర్ణ సేవలో ఉన్న వ్యక్తి దైవజనుడు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి దైవజనుడు కాదు, సువార్థికుడు. అతడు ప్రభు పని చేస్తున్నాడు కానీ సువార్థికుడు. సంఘాన్ని కట్టకూడదు, సంఘంలో పని చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ కానుక ఎందుకంటే దేవుని సేవ కొరకు, అది దేవుని యెహోవా సేవ నిమిత్తం. అంటే ఆ మందిరానికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ మందిరానికి కాస్త ప్రియులరా కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంఘ కార్యక్రమాలు ఉంటాయి. అలాగుననే మరి ఆ సంఘానికి కొందరు వాక్య పరిచర్య చేయుటకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు
వాక్య పరిచర్య చేయుటకు గాను కొందరు దైవజనులు వస్తుంటారు. వారికి శ్రేష్టమైనటువంటివి అర్పణములు, ప్రేమపూర్వక కానుకనివ్వాలి. సంఘములో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ ఉద్యోగం చేయని దైవజనుడు, వ్యవసాయం చేయని దైవజనుడు, సంఘము అనగానే ఒక కుటుంబాన్ని పోషించడానికి కుటుంబంలో 4-5 వ్యక్తులు పని చేసుకుంటే సంఘము ఆత్మీయ కుటుంబమును పోషించేటువంటి దైవజనుడు. ఇంచుమించుగా అదే సంఘమున 10ల సంఖ్యతో స్టార్ట్ అయ్యి 100లు, 1000తో కుటుంబాలు చేర్చబడతాయి. మరి వీళ్ళందరినీ ఆత్మీయ ఆహారాన్ని పెట్టి పోషించడానికి ధనం ఖర్చు అవుతుంది కదా, మరి ఈయన ఎక్కడి నుంచి తెస్తాడు? సంఘము పూర్తయిన తర్వాత ఉపసంఘములు ప్రారంభించబడతాయి. ఉపసంఘములు నిర్మాణం, ఇప్పుడు అపోస్తుల పరిచర్య యెరూషలేములో సంఘం స్టార్ట్ అయిన తర్వాత యెరూషలేము, యూదయ, గలిలియ, ఇలా బూదిగంతాల వరకు సంఘం అనేది ఎక్స్టెన్షన్, పరిచర్య ముందుకు వెళుతుంది. మరి ఈ పరిచర్య అపోస్తులు ఏ పని చేయలేదు, వాళ్ళ సమస్తాన్ని విడిచి వచ్చినప్పుడు వాళ్ళు పరిచర్య ఎలా తీసుకువెళ్ళారు? సంఘములు వేయబడిన కానుకలు. అంటే సంఘములు వేయబడిసే కానుక దేని కొరకు అంటే ఘనమైన దేవుని పని కొరకు. ఆమె ఘనమైన దేవుని పని కొరకు. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, కొందరు ఎవరో ఒక్కరు చేస్తే అది వ్యవస్థ అంతా తప్పు కాదు. ఒక సేవకుడు ఒక ఘనమైన కారులో లగ్జరీ లైఫ్ అనుభవిస్తే క్రైస్తవులందరి మీదకి దాన్ని తీసుకురాకూడదు. నేను నిన్న కూడా చెప్పాను, ఒక వ్యక్తి లేక 2 వ్యక్తులు అలా చేసి ఉండొచ్చు, కాదంటలే. కానీ అదే సేవలో వారి కనీస అవసరాలు తీర్చబడక ఆకలి దప్పులతో పరిచర్య చేసే సేవకులు లేరా? ఇంకా రోడ్లు లేని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించే సేవకులు లేరా? సేవ చేస్తున్న చోట సరైన మైక్ సరిగా లేక, వెళ్ళడానికి వాహనం సరిగా లేక, మందిరం కట్టుకోవడానికి చోటు ఉండి కట్టుకోవడానికి మెటీరియల్ లేక చేసే యథార్థ సేవకులు ఎంతమంది లేరు ప్రియులారా? మరి ఇలాంటి చోట్ల పరిచర్య అవసరాలు తీర్చబడాలంటే విశ్వాసులు కానుక వేయొద్దా ప్రియులారా? విశ్వాసులు కానుక వేయొద్దా? విశ్వాసులు దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన దానిలో నుండి వారు మనస్ఫూర్తిగా ఎంతైతే, బహుశా కొందరు 10వ భాగం చేస్తారు, కొందరు 10వ భాగాన్ని ఇస్తారు, కొందరు ఇవ్వరు. సంఘానికి వచ్చిన వారందరూ ఇవ్వరు. సంఘానికి వస్తున్న వారందరూ ఇవ్వకుండాను మానరు. ఇచ్చేవారు ఉంటారు, ఇవ్వని వారు ఉంటారు. నేను ఇచ్చిన దాన్ని బట్టి పాస్టర్ గారు బాగుపడిపోతున్నాడు అనుకునేటువంటి వాళ్ళు సంఘంలోనే ఉంటారు. ఇదంతా పట్టుకెళ్తే పాస్టర్ గారు ఏ పాడు చేసేస్తాడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా ఇవ్వడం ఎందుకులే, మనం వీటిని కూడా తినేసేద్దాం అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఏదో సమయంలో ఒకసారి పెద్ద మొత్తం ఇద్దామని ఈలోపు పాస్టర్ గారికి శుభ్రంగా అప్పులు చేసుకుని ఏదో బలహీనుడై ముందుకు పోయేదాకా ఏదో అమ్మ నా చచ్చిపోయాక ఊరంతటికి పిలిచి భోజనం పెట్టినట్టుగా చేసేవాళ్ళు కూడా సంఘంలోనే ఉంటారు. పులేరా, విషయం ఏంటంటే సంఘంలో కానుక ఎందుకయ్యా అంటే దేవుని సేవ ముందుకు జరగడానికి. వారంలో వేసేవాళ్ళు ఉంటారు, నెలలో వేసేవాళ్ళు ఉంటారు, వెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. వేస్తున్న వాళ్ళని ఒకలాగా చూడరు, వెయ్యని వాళ్ళని ఒకలాగా చూడరు. అందరూ సమమే దైవజనుడు దృష్టికి. మందిరంలో కానుక వేయాలి. అది ఎందుకు అంటే 100% అది దేవుని సేవ కొరకే ఉపయోగించాలి. మరి పాస్టర్ గారికి మీరు తినడం మానేనంటే మరి పాస్టర్ గారు చచ్చిపోతాడు. బ్రతకడం కొరకు తింటూ సేవ చేయాలి. తనతోటి ఇంకా అనేక సేవకులను సంఘం నుండి లేవనెత్తాలి, వారిని పంపించాలి. యెరూషలేములో అపోస్తుల పరిచర్య ఇలా జరిగింది పులేరా. అయితే ఈ రోజుల్లో అలా జరగట్లేదుగా. పాస్టర్ గారి పేర మంచి మంచి గృహాలు ఉంటాయి, పాస్టర్ గారి పేరు మీద మంచి మంచి ఫ్లాట్లు, స్థలాలు ఉంటాయి.
పాస్టర్ గారి పేరు మీద మంచి 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 వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు అది ఇవన్నీ తప్పనేది నా ఉద్దేశం కాదు. ఒక్క మాట వినండి. దేవుని సొమ్ము దేవుని సేవలో ఉంటే అది దేవునికి మహిమ, వెచ్చించిన కుటుంబాలకు దీవెన కలుగుతుంది. పిల్లరా, మంచి మనస్సాక్షితో మాట చెప్తాను. దేవుని ధనమును జలసాలు చేసేవారు కొందరుంటే, దేవుని సొమ్మును దేవుని కొరకే ఖర్చు పెట్టి యథార్థంగా సేవ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కనుక దేవుని పిల్లరా, మనం కానుక వేయాలి. వేయబడిన కానుక దేవుని సేవలోనే ఖర్చు చేయాలి. స్వతహాగా సొంత ఖర్చులకు దేనికి అది ఉపయోగించరాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది అపోస్తుల క్రమమే నేటి సంఘాలలో జరగాలి. అన్ని చోట్ల జరగాలి. అన్ని చోట్ల జరగాలి. అన్ని చోట్ల జరగాలి. ఆది సంఘంలో ఉన్న సొమ్మును తీసుకువెళ్ళి మిగిలిన చోట్ల సంఘాలు కట్టడానికి, మిగిలిన చోట్ల ఇప్పుడు పౌలు గారు మరో చోట పరిచర్యకి వెళితే, మీరు ఎపఫ్రోదితు వలన పంపినవి నాకు శ్రేష్టమైన ఈవులు అంటారు. మరి ఇవన్నీ ఎక్కడవి? సంఘం పోగు చేసిన కానుకలు కాదు అవి. ఆ సంఘాల్లో అప్పులున్న వాళ్ళు లేరా? బెరయా సంఘస్థులు చాలా పేదవాళ్ళని, మసిదోనియా సంఘస్థులు చాలా పేదవాళ్ళని పౌలు చెప్పలేదా? ఆ పేద సంఘం కానుకేయలేదా? ప్రియులారా, ఎందుకు మన కానుకేయాలంటే దేవుడు మనకిచ్చిన దానిలో దేవుని మహిమ కొరకు, సేవ కొరకు వేయాలి. దేవునికి స్తోత్రం. సేవను ఇంకా ముందుకు కొనసాగడానికి మనం కానుకలు వేయాలి. హల్లెలూయా. ప్రియులారా, మరి ఎంతోమంది సేవకులు ప్రభుపై ఆధారపడి నమ్మకంతో చేర్చున్న వారిని ప్రోత్సాహపరచుటకు మనం కానుకను వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, ఈ మాటలు వించిన నీ జీవితంలో మరి నువ్వు కానుకను ఎందుకు వేస్తున్నావో, ఎక్కడ వేస్తున్నావో దాన్ని కాస్త యోచించాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, దేవ, స్తోత్రాలు. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన కృపా, కాపుదల, కనికరములు సమృద్ధి చేయండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.